హోండా ఎలివేట్‌లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా కార్ కొనేటప్పుడు కాస్త టైమ్ స్పెండ్ చేసి, ఆ కార్‌లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయా లేదా? ఎస్పెషల్లీ సేఫ్టీ రిలేటెడ్. ఏ వేరియంట్‌లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి? ఏ వేరియంట్‌లో లేవు? ఏవి మీకు ఇంపార్టెంటు? ఏ ఫీచర్స్ కావాలి? అవసరమైన ఫీచర్స్ ఏంటి? అనవసరమైన ఫీచర్స్ ఏమున్నాయి అని తెలుసుకొని తర్వాత కొనండి. కొన్న తర్వాత కొన్నైతే ఫిట్‌మెంట్ చేయించుకోవచ్చు తర్వాత మ్యూజిక్కో, కెమెరా లాంటివి. కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే తర్వాత పెట్టించుకోలేమనమాట కార్‌లో. కాబట్టి కొనే ముందే కాస్త టైమ్ స్పెండ్ చేసి, బాగా అర్థం చేసుకొని, తర్వాత మంచి వేరియంట్ ఏదో మీకు అర్థం చేసుకొని తర్వాత డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు మనము హోండా ఎలివేట్‌లో ప్లస్ పాయింట్స్ ఏమున్నాయని తెలుసుకుందాం. ఫస్ట్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ సెగ్మెంట్‌లో మిడ్ సైజ్ ఎస్యూవీ అంటారు దీన్ని. ఈ సెగ్మెంట్‌లో మంచి గుడ్ లుకింగ్ కార్. బాక్సీ డిజైన్ అంటాం కదా! అలాగా చాలా బాగుంది చూడడానికి. ఎస్యూవీ అంటేనే బాక్సీ డిజైను. కొన్ని ఈ సెగ్మెంట్‌లో ఉన్న కొన్ని కార్లయితే ఆహ్, ఏదో కర్వ్డ్‌గా ఉంటాయన్నమాట. బాక్సీ డిజైన్ లాగా ఉండదు. కానీ ఇదైతే కర్వీ డిజైన్ లేకుండా బాక్సీ డిజైన్ లాగే ఉంది. చూడ్డానికైతే చాలా బాగుందనమాట. ఎప్పుడైనా ఆ ఎస్యూవీ డిజైన్‌లు ఎలా ఉంటాయి చూడండి. జిమ్నీ గానీ, బొలెరో గానీ, థార్ గానీ బాక్సీ డిజైన్‌లో ఉంటాయన్నమాట. పేరైతే పెట్టుకున్నారు ఎస్యూవీ అని కదా! ఆ డిజైన్ అన్నా ఎగ్జాక్ట్‌లీ అట్లిస్తే బావుంటది. కాస్తన జస్టిఫై అవుతుందన్నమాట నేమ్‌కి. అవి యాక్చువల్‌గా ఎస్యూవీలు కాదు ఇవన్నీ. ఊరికే పేర్లయితే పెట్టారు. సో, ఎనీవేస్ ఇప్పుడు చాలామందికి బాక్సీ డిజైన్ లుక్ ఇష్టంగా ఉంది. దానికి మల్టిపుల్ రీజన్స్. చూడ్డానికి బావుంటది. అదే గాకుండా ఈ ఎస్యూవీలో సో కాల్డ్ ఎస్యూవీస్‌లో గ్రౌండ్ క్లియరెన్స్ గూడా ఎక్కువ ఇస్తున్నారు కదా! మన రోడ్ కండిషన్స్ బావుండవు కాబట్టి, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కావాలి కాబట్టి, ఎక్కువ మంది దీన్ని కొంటున్నారిప్పుడు. సేల్స్ గూడా ఎక్కువ ఈ సైజ్‌లోనే అవుతుందనమాట. మిడ్ సైజ్ ఎస్యూవీ, కంపాక్ట్ ఎస్యూవీ, సబ్ 4 మీటర్ ఎస్యూవీ, ఎస్యూవీల సీజన్ అనమాట ఇది. ఎందుకంటే అన్నింట్లో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువుంది. చూడ్డానికి బావుంది. యూనో సీటింగ్ పొజిషన్ గూడా ఎక్కువగా హై సీటింగ్ పొజిషన్ ఉంటుంది కాబట్టి చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు దీన్ని. దీంట్లో మీకైతే మంచి లుక్ కావాలంటే దీంట్లో చాలా బాగుంది లుక్. బయట గానీ, ఎక్స్‌టీరియర్ గానీ, ఇంటీరియర్‌గా గానీ చాలా బాగుంది. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంది. అందరికి ఇప్పుడు ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కావాలి కదా! దీంట్లో మంచిగా గ్రౌండ్ క్లియరెన్స్ వస్తది. బూట్ స్పేస్ గూడా చాలా బాగుంది. నెక్స్ట్ సీటింగ్ కంఫర్ట్ గూడా చాలా బాగుంది. అది ముందరైనా గానీ, రియర్ సీట్ అయినా గానీ, మీ కంఫర్ట్ ప్రయారిటీ అయితే, లుక్స్ ప్రయారిటీ అయితే, బూట్ స్పేస్ బాగా కావాలంటే గన ఇది చాలా బాగుంది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. మళ్ళా మీరు కూర్చున్నప్పుడు లోపల గూడా సీటింగ్ పొజిషన్ చాలా బావుండాలని చెప్పాను గదా! దీంట్లో చాలా బావుంది. మొత్తం మీకు విజిబుల్‌గా ఉంటుందన్నమాట. వ్యూ వ్యూ చాలా బావుంటది. బోనెట్ గానీ, సైడ్స్‌లో గానీ, రియర్ గానీ, యూనో మనకెప్పుడైనా డ్రైవింగ్ బాగా చేయాలి, కాన్ఫిడెంట్‌గా ఉండాలి అంటే, మొత్తం మనకి బాగా కనిపిస్తా ఉండాలి. వ్యూ ఎంత డిస్టెన్స్‌లో ఉన్నారు, ఏంటి, ఎవరికైనా టచ్ అవుతుందా లేదా, ఎక్కడ టర్న్ చేయాలి, ఎక్కడ బ్రేక్ చేయాలి అని తెలియాలంటే మనకు కనిపియాలి కదా! సో, అందుకు ఇదొక కారణం అన్నమాట. ఈ కార్ల సేల్ ఎక్కువ కావడానికి కారణం ఏంటంటే, హై సీటింగ్ పొజిషన్. దీంట్లో మంచిగా సీటింగ్ పొజిషన్ బావుంది. మొత్తం విజిబిలిటీ బావుంది. మీరు కొద్దిమందయితే డ్రైవర్‌ని పెట్టుకొని ఎక్కువ రియర్ సీట్‌లో కూర్చొని వెళ్తా ఉంటారు కదా! వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట. మంచిగా లెగ్ రూమ్ ఉంది, హెడ్ రూమ్ ఉంది. కొన్ని కార్లయితే హెడ్ రూమ్ తక్కువుంటాయి. దీంట్లో లెగ్ రూమ్ బావుంది, హెడ్ రూమ్ కూడా బావుంది, విడ్త్ కూడా బావుందనమాట. మీకు స్పేషియస్ కార్ కావాలి, కంఫర్టబుల్ సీట్స్ కావాలి అంటే గన ఇది మంచి ఆప్షన్. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే రైడ్ క్వాలిటీ సూపర్బ్‌గుందది. సిటీకైనా గానీ, హైవేకైనా గానీ, స్లో స్పీడ్స్ అయినా గానీ, స్పీడ్‌గెళ్ళినా గానీ మీకు మంచిగా స్టేబుల్‌గా అనిపిస్తుంది. మీకు లోపల కంఫర్టబుల్‌గా ఉంటుందనమాట. స్టెబిలిటీ ఉంది, కంఫర్ట్ ఉంది. మంచి బ్యాలెన్స్ ఇది. కొన్ని కార్లలో స్టెబిలిటీ ఉంటది. కంఫర్ట్ ఉండదు. కొన్ని కార్లలో అయితే కంఫర్ట్ ఉంటుంది, స్టెబిలిటీ ఉండదు. ఎయిదర్ టూ సాఫ్ట్‌గా ఉంటుంది సస్పెన్షను, లేకపోతే చాలా స్టిఫ్‌గా ఉంటుంది. దీంట్లో అయితే మంచి బ్యాలెన్స్‌ని తీసుకొచ్చారనమాట. మీరు సిటీకైనా దీన్ని వాడుకోవచ్చు. హైవేకి కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే, నేనిప్పుడు హైవేకి కూడా అని చెప్పాను గదా! హైవేకెళ్ళినప్పుడు మనకొక భయముంటది లోపల. ఇన్ కేస్ ఏమన్నా జరగరానిది జరిగి యాక్సిడెంట్ అయితే ఎలాగా అని. కారు సేఫ్టీ ఉండాలి. నేనెప్పుడు చెప్పేది అదే గదా! కారు మీరు కొనేటప్పుడు సేఫ్టీ ఉందా లేదా? సేఫ్టీలో మాత్రం కాంప్రమైజ్ కాకండి. దీంట్లో జపాన్‌లో క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 5 స్టార్ వచ్చిందనమాట దీనికి. మన భారత్ ఎన్‌క్యాప్‌లో అయితే ఇంకా క్రాష్ టెస్ట్ చేయలేదు. చూద్దాం అది ఎప్పుడు చేస్తారో ఇక్కడ.
ఇదైతే జపాన్ ఎన్‌క్యాప్ ప్రకారం 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ ఉంది. సేఫ్టీ ప్రకారం చాలా బావుంటది. వాళ్ళు కూడా సేఫ్టీలో ఎప్పుడు కాంప్రమైజ్ కారు. మంచి కార్లు బిల్డ్ చేస్తారు వాళ్ళు. మన హోండా అమేజ్ ఉంది గదా! అది కూడా 5 స్టారే ఉందనమాట. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఇంజిన్. హోండా గురించి చెప్పాలంటే ఇంజిను, రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, లాంజివిటీ గురించి చెప్పకుండా ఉండలేం కదా! చాలా రిలయబుల్ అనమాట. మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి. సమస్యలు రాకూడదు. బ్రేక్ డౌన్స్ కాకూడదు. మళ్ళా సర్వీస్ సెంటర్‌కెళ్ళాల్సిన అవసరం ఉండకూడదు. యూనో కారు ఎప్పుడు ఆగిపోతుందో ఏమో, ఏ సమస్య వస్తదేమో, ఏ పార్ట్స్ ఫెయిల్ అయితాయేమో అనే టెన్షన్ లేకుండా ఉండాలంటే గన మీరు ఇది తీసుకోండి. హోండా అంటే ద మోస్ట్ రిలయబుల్ ఇంజిన్స్ ఉంటాయన్నమాట. మంచి ఇంజిన్ అది. రిలయబుల్, డ్యూరబుల్ దాంతో పాటు ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తుంది. చాలామంది కార్లు కొనేది ఎక్కువ సంవత్సరాలు వాడుకుందామనే కదా! సో, మీకు చాలా సంవత్సరాలు వాడాలి, బాగా పనిచేయాలి, ఎప్పటికి సమస్యలు రాకుండా ఉండాలి అంటే మీకిది మంచి ఆప్షన్. నెక్స్ట్ ఇంజిన్‌లోనే ఇది సూపర్బ్ ఇంజిన్ అనమాట. 1.5 లీటర్ 4 సిలిండర్స్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. ఐవీటెక్ అంటారు. చాలా బావుందనమాట ఇది. స్మూత్‌గా ఉంటుంది. మీకు లోపలికి వైబ్రేషన్స్ రావడం అలాంటివేమి ఉండదు. మీకు సిటీకైనా గానీ, హైవేకైనా గానీ ఇంజిన్ అయితే చాలా బావుంటది. పవర్ కూడా సరిపోతుందనమాట. మీకు మాన్యువల్ కావాలన్నా ఉంది. అట్ ద సేమ్ టైమ్ నాకు మోర్ కన్వీనియంట్‌గా ఉండాలి అంటే సీవీటీ ఉందనమాట. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషను. వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రాన్స్‌మిషన్స్ ఇది. మీకు ఎప్పుడైనా ఆటోమేటిక్ కావాలంటే టార్క్ కన్వర్టర్ లేదా సీవీటీ చూసుకోండి. ఈ 2 మంచి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్. మీకు లోపల జెర్క్స్ రావడం, చిరాకు రావడం అలాంటివేమి ఉండదు. ఇదైతే చాలా బావుంటుందనమాట. ఇప్పుడు మనం కాస్త టెక్నికల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంజిన్ చెప్పాను కదా! ఇది 1.5 లీటర్ 4 సిలిండర్స్ ఐవీటెక్ అంటారు దీన్ని. పవర్ వచ్చేసి 121 PS ఉందనమాట. హార్స్ పవర్. టార్క్ వచ్చేసి 145 న్యూటన్ మీటర్స్. మైలేజ్ వచ్చేసి మాన్యువల్ 15.31 ఉంది. ఆటోమేటిక్ 16.92 ఉందనమాట ఇది. ఇప్పుడు చాలామంది ఆలోచిస్తున్నారు కదా! ఎథనాల్ మిక్స్ చేస్తున్నారు. ఈ కార్‌లో ఏమైనా సమస్య ఉంటదని. ఇది ప్రాబ్లమ్ ఏం లేదు. ఈ 20% ఎథనాల్ ఏసినా దీంట్లో సమస్యలేం రావన్నమాట. నెక్స్ట్ 6 స్పీడ్ మాన్యువల్ వస్తది. అట్ ద సేమ్ టైమ్ సీవీటీ మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. డైమెన్షన్స్ చూస్తే గనక లెంత్ వచ్చేసి 4312, విడ్త్ 1790, హైట్ 1650, వీల్ బేసు 2650. నెక్స్ట్ కర్బ్ వెయిట్ వచ్చేసి ఈ వెహికల్ వెయిట్ 1213 నుంచి 1259 మధ్యలో ఉంటది. ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ వేరియంట్ టు వేరియంట్. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 40 లీటర్స్ ఉంది. బూట్ స్పేస్ నేను చెప్పాను కదా 458 లీటర్స్ ఉందన్నమాట మీకు. సో, టర్నింగ్ రేడియస్ 5.2 ఉంది. నెక్స్ట్ మీకు స్టీల్ అండ్ అలాయ్ వస్తదనమాట దీంట్లో. ఒక్కొక్క వేరియంట్‌లో కింద వేరియంట్స్‌లో స్టీల్ వస్తది. మిడ్ వేరియంట్స్ నుంచి అలాయ్ వస్తదనమాట. మనం ఇప్పుడు ఫీచర్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వేరియంట్ ఎస్‌వి అనమాట. నేను ఇంపార్టెంట్ ఫీచర్సే చెప్తాను. తర్వాత ఫోటో పెడతాను. మీకు ఆ ఫీచర్స్ అన్నీ చూడండి. సో, ఎక్స్‌టీరియర్‌లో ఏమొస్తాయంటే ఇంపార్టెంట్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ విత్ డ్యూయల్ ట్రైల్స్. నెక్స్ట్ R16 వీల్ వస్తుందన్నమాట దీంట్లో. షార్క్ ఫిన్ యాంటెన్నా ఉంది. ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ సైడ్ ఇండికేటర్, టర్న్ ఇండికేటర్ అండ్ డోర్ మిర్రర్స్ ఉంది. నెక్స్ట్ కనెక్టివిటీ చూస్తే స్టీరింగ్ మౌంటెడ్ వాయిస్ రికగ్నిషన్ స్విచ్ విత్ ఇల్యూమినేషన్ ఉంది. నెక్స్ట్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ విషయానికి వస్తే ఫస్ట్ వేరియంట్ నుంచే ఇస్తున్నారు. చాలామంది ఎవరు కదా పుష్ స్టార్ట్ బటన్, స్టాప్ బటన్ అనేది. సో, హోండా స్మార్ట్ కీ సిస్టమ్ విత్ కీలెస్ రిమోట్ ఇది కూడా వస్తుంది మీకు ఫస్ట్ వేరియంట్ నుంచే. ఎలక్ట్రికల్ టెయిల్ గేట్ లాక్ వచ్చేస్తుంది. డ్రైవర్ పవర్ విండో ఆటో ఓపెన్ క్లోజ్ ఫంక్షన్ విత్ పించ్ గార్డ్ ఉంది. ఫాలో మీ హోమ్ లీడ్ మీ టు కార్ హెడ్ లైట్స్ ఆటో ఆఫ్ టైమర్ అది కూడా ఉంది. పవర్ అడ్జస్టర్ డోర్ మిర్రర్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ విత్ మ్యాక్స్ కూల్ మోడ్ ఉంది. ఇవన్నీ చాలా బ్రాండ్స్ ఫస్ట్ వేరియంట్లు ఇవ్వరు ఇవన్నీ. నెక్స్ట్ టెలిస్కోపిక్ అండ్ టిల్ట్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఫర్ రీచ్ అండ్ హైట్ ఇది కూడా ఇవ్వరు. వీళ్ళు 2 ఇస్తున్నారు. టిల్ట్ అంటేను టెలిస్కోపిక్ 2. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టర్ ఇది కూడా ఫస్ట్ వేరియంట్ నుంచే ఉంది. చాలా మంచిది ఇది యాక్చువల్లీ. సేఫ్టీ రిలేటెడ్ చూద్దాం ఇప్పుడు. సేఫ్టీ రిలేటెడ్‌లో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ ఉన్నాయి. నెక్స్ట్ ఐసోఫిక్స్ ఉంది. రియర్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. ఏబిఎస్ విత్ ఈవిడి ఉంది.
బ్రేక్ అసిస్ట్, బ్రేక్ ఓవర్ రైడ్ సిస్టము, విఎస్ఏ, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్ విత్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ అండ్ ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది. నెక్స్ట్ డే నైట్ ఐఆర్విఎం ఉంది. నెక్స్ట్ డోర్ అజార్ ఇన్ఫర్మేషన్ అండ్ అలారం ఉంది. స్పీడ్ అలారం ఇండికేటర్ అండ్ రిమైండర్ ఉంది. వెహికల్ ఇమ్మొబిలైజర్ విత్ సెక్యూరిటీ సిస్టమ్ అలారం ఉంది. డ్యూయల్ హార్న్ వస్తుంది. బ్యాటరీ సేవర్ వస్తుంది. యూనో లైక్ సో ఇంకా కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ నెక్స్ట్ వేరియంట్కి వెళ్దాం మనం. నెక్స్ట్ వి అనమాట. ప్రీవియస్ వేరియంట్లో వచ్చినవన్నీ వస్తాయి. అడిషనల్గా ఏమి వస్తాయి చూద్దాం. స్పీడ్ ప్యాడల్ షిఫ్టర్స్ సివిటీలో వస్తుంది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయానికి వస్తాయి కదా, రియర్ వ్యూ కెమెరా వస్తుంది విత్ గైడ్ లైన్స్ వస్తుంది. రియర్ విండ్షీల్డ్ డిఫాగర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ విఎక్స్ వేరియంట్ అండి. ప్రీవియస్ వాటిలో వచ్చినవన్నీ కాకుండా ఎక్స్ట్రా ఏం వస్తున్నాయి చూస్తున్నాం. ఎక్స్టీరియర్ సంబంధించి ఎల్ఈడి ప్రొజెక్టర్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. రూఫ్ రైల్ గార్నిష్ వస్తుంది. వన్ టచ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వస్తుంది. మీకు సన్ రూఫ్ కావాలంటే దీని నుంచి స్టార్ట్ అవుతుంది. డ్యూయల్ టోన్ డైమండ్ కట్ మల్టీ స్పోక్ 17 అలాయ్ వీల్ వస్తుంది. మీకు అలాయ్ వీల్ కావాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు అలాయ్ వీల్ వద్దనుకుంటే సన్ రూఫ్ వద్దనుకుంటే కన్నా ప్రీవియస్ వేరియంట్ సరిపోతుంది. అలాయ్ వీల్ ఎలాగో తర్వాత కావాలన్నా మీరు మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంటీరియర్ చూసుకుంటే లెదర్ గేర్ నాబు అది వస్తుంది అనమాట. లెదర్ స్టీరింగ్ వీల్ వస్తుంది. కనెక్టివిటీ సంబంధించి ప్రీమియం 6 స్పీకర్స్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్ వస్తాయన్నమాట. కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ విషయానికి వస్తే వాక్ అవే ఆటో లాక్ కస్టమైజబుల్ అంటది. సో ఆటోమేటిక్ ఫోల్డింగ్ డోర్ మిర్రర్స్, పవర్ ఫోల్డింగ్ డోర్ మిర్రర్స్, వైర్లెస్ స్మార్ట్ ఛార్జర్, సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ సేఫ్టీ సెక్యూరిటీ సంబంధించి లేన్ వాచ్ కెమెరా వస్తుంది అనమాట. ఇది కూడా కొద్దిమందికి కావాలంటారు కదా, మీకు ఎక్కడి నుంచి దొరుకుతుంది. ఆటోమేటిక్ హెడ్లైట్ కంట్రోల్ విత్ లైట్ సెన్సర్ వస్తుంది. నెక్స్ట్ హెడ్లైట్ ఇంటిగ్రేషన్ విత్ వైపర్స్ వస్తుంది. రియర్ వైపర్ వాషర్ వస్తుంది. సో నెక్స్ట్ జెడ్ఎక్స్ వేరియంట్కి వెళ్తే మీకు అడాస్ అవన్నీ వస్తాయి. ఇంటీరియర్ ప్రీమియం ఇంటీరియర్ అంతా వస్తుంది. మీకు ఇప్పుడు మనము వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదని చూసుకుంటే కన్నా విఎక్స్ నేను చెప్పాను కదా, దీంట్లో ఫాగ్ ల్యాంప్స్ వచ్చేస్తాయి. 17 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తాయి. మీకు సన్ రూఫ్ వస్తుంది. సో అది నెక్స్ట్ ప్రీమియం కనెక్టివిటీ, ఇది మ్యూజిక్ సిస్టమ్ కూడా చెప్పాను కదా, ప్రీమియం సరౌండ్ సౌండ్ సిస్టమ్ కూడా వచ్చేస్తుంది మీకు. నెక్స్ట్ వైర్లెస్ ఛార్జర్ వస్తుంది. లేన్ వాచ్ కెమెరా వస్తుంది. రియర్ వాషర్ వైపర్ వస్తుందండి. సో మనకైతే కన్నా వాల్యూ ఫర్ మనీ వచ్చేసి విఎక్స్ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ. ఇప్పుడు ప్రైస్ చూద్దాము, తర్వాత డిసైడ్ చేద్దాం. ఎస్వి అని చెప్పాను కదా, ఫస్ట్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 11,60,000 ఉందండి. అరౌండ్ 11,60,000. అదే మనము వి వేరియంట్ చూస్తే 12,62,000 ఉంది. విఎక్స్ చూసుకుంటే 13,75,000 ఉంది. సో విఎక్స్ ఈజ్ ది వాల్యూ ఫర్ మనీ వేరియంట్. 13,74,000 మాన్యువల్ వస్తుంది. అదే మీకు ఆటోమేటిక్ కావాలంటే కూడా సివిటీ వస్తుందని చెప్పాను కదా, మంచి ఆప్షన్ అది. మీకు ఈ వి వేరియంట్ నుంచి అన్నింట్లో ఆటోమేటిక్ ఉంది. ఫస్ట్ వేరియంట్లో అయితే లేదు, ఎస్విలో మిగతా అన్నింట్లో ఆటోమేటిక్ ఉంది. ఇప్పుడు మనం ఆటోమేటిక్ చూస్తే వి వేరియంట్ 13,22,000 ఉందన్నమాట. అలాగే విఎక్స్ చూసుకుంటే కనుక 14,91,000 ఉంది. 14,91,000 ఆటోమేటిక్. అదే మాన్యువల్ 13,75,000 ఉంది. సో ఇదే అండి ఆటోమేటిక్. కావాలంటే ఆటోమేటిక్ కూడా బాగుంది. సివిటీ చెప్పాను కదా, మంచి రిలయబుల్ ఇంజను, సేఫ్టీ ఉంది. సిటీకైనా హైవేకైనా సరిపోతుంది. మంచి స్పేషియస్ కార్ ఉంది, కంఫర్ట్ ఉంది, మంచి సస్పెన్షన్ ఉంది. అన్నీ బాగున్నాయి. సస్పెన్షన్, స్టీరింగ్ ఫీడ్బ్యాక్, హ్యాండ్లింగ్, స్టెబిలిటీ అన్నీ చాలా బాగున్నాయి. లుక్ కూడా చాలా బాగుంది. ఆఫ్టర్ సేల్ సర్వీస్ సమస్య లేదు. సో అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. మీకు కన్నా ఈ సైజులో మిడ్ సైజ్ ఎస్యూవీ చూస్తుంటే కన్నా మీరు హోండా ఎలివేట్ కొనాలనుకుంటుంటే ఫస్ట్ మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి మల్టిపుల్ టైమ్స్, తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.